హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను విజిట్ చేసిన ఈ ప్లేస్ వెనిస్, ఇటలీ. నార్త్ ఇటలీలో వెనిస్లో ఈ గ్లాస్ బ్లోయింగ్ టెక్నిక్ చూపిస్తున్నారు. అది మీకు కూడా చూపించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేశాను. వేడిగా ఉండే ఆ కొలిమిలో నుంచి బాటిల్ బయటికి తీసుకొని విదిన్ సెకండ్స్లో, మినిట్స్లో ఒక బ్యూటిఫుల్ వాసన తయారు చేశాడు. అతనంతా ఇటాలియన్లో మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు, కానీ నాకైతే ఏమీ అర్థం కాలేదు. కొన్ని ఒకటి రెండు పదాలు మాత్రం అర్థమైనాయి. చూడండి దాన్ని ఎలా మోల్డ్ చేస్తున్నాడో. Ora si sta raffreddando per continuare il lavoro, lo dovremo riscaldare. Lo stacco così. In qualche secondo dentro il forno ritornano i 1000 gradi. యాక్చువల్లీ ఇది ఇంకా చిన్న కొలిమని మాకు చెప్పారు. ఇంకా పక్కన చాలా పెద్దది ఉంది. నేను దాని వీడియోలో కవర్ చేయలేదు, ఎందుకంటే ఇతను చేసే దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దామని. చూడండి, వెరీ హాట్. కొలిమి కాలుతూ ఉంది, లోపలంతా లిక్విడ్ గ్లాస్ ఉంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ హీట్ చేశాడు కదా, జస్ట్ దాన్ని ఒక మౌత్ను ఒక డిజైన్ లాగా తయారు చేసేస్తున్నాడు. చూసారు, అక్కడ హార్ట్ షేప్ వచ్చేటట్టుగా దాన్ని డిజైన్ చేసేసాడు. అసలు అది స్ట్రైట్గా పెడుతుంటే మెల్ట్ అయిపోతుంది, కారిపోతుంది. అతను చెప్పేది ఏంటంటే చాలా ఫాస్ట్గా చేసేయాలి, లేట్ చేస్తే అది హార్డ్ అయిపోతుంది. అట్లాగనే కరెక్ట్ టైమింగ్ కొంచెం లేట్గా అయినా అది కరెక్ట్గా ఫార్మేషన్ ఉండదు, డీఫామ్ అయిపోతుంది. సో దాన్ని కరెక్ట్గా తిప్పుకుంటే కరెక్ట్ షేప్లో ఎవ్రీథింగ్, ద స్కిల్ వర్క్స్ ఇన్ హిస్ హ్యాండ్స్. మా అందరికీ అది చూపించేశాడు. దీని తర్వాత జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఒక చిన్న హార్స్ని తయారు చేసి వెనక రెండు కాళ్ళ మీద నుంచోబెట్టి, ఇవన్నీ వాళ్ళు అక్కడ ఆ కార్ఖానాలో వాళ్ళు సొంతగా చేసినాయి. చిన్న బాటిల్స్ అని తనే చేశాడు. మాకు ప్రైస్ చూపిస్తుంది. ఒకటి కొంటే 20 యూరోలు, 3 కొంటే 30 యూరోస్కి ఇస్తామని చెప్తున్నారు. హ్యాండ్మేడ్ కదా, ఇక్కడ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. బ్యూటిఫుల్ ఆర్ట్. నేను ఆ స్టోర్లో ఇంకా లోపలికి ఇంకొక రూమ్ ఉంది, రూమ్లోకి వెళ్ళి అన్ని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాను. అసలు ఇవన్నీ చేత్తోనే చేశారు, మెషిన్స్ ఏమీ యూజ్ చేయకుండా. జస్ట్ వాట్ ఏ స్కిల్ అని ఐ వాజ్ సో హ్యాపీ. చూడండి
horse. I hope you enjoyed.